హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం బొబ్బట్టు చేసుకుంటున్నాం. బొబ్బట్టుకి మనం ముందుగా ఊన్నం ఉడకబెట్టుకున్నాం. నేను కందిపప్పుతో చేసుకున్నాను. కొంచెం శనగపప్పు వేసి బెల్లం వేసి ఇలా గట్టిగా చూస్తున్నారు కదా, ఇలా ఇలా చేసుకోవాలి. ఊనము అది ఇలా ముద్దగా చేసి పెట్టుకోవాలి మనం పక్కన. ఇలా ముద్దగా పెట్టుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి నానబెట్టుకున్నాను. నేను మైదా పిండితో చేసుకోవట్లేదు, గోధుమ పిండి నానబెట్టాను అనమాట. ఇలాగ మెత్తగా దీన్ని తీసుకొని ఇలాగ పిండి చూపిస్తాను మీకు. ఇలా ఒత్తుకోవాలన్నమాట మధ్యలోకి. ఇలా ఒత్తుకొని ఊనం పెట్టుకొని మధ్యలో ఊనం పెట్టుకొని మొత్తం ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకొని ఇక్కడ దీని మీద పెట్టుకుంటే ఇలా ఆయిల్ వేసుకొని నేను పేపర్ మీద ఒత్తుకుంటున్నాను. పాలిటిక్ కవర్ మీద ఒత్తుకున్నాను అనమాట. బాగా వస్తుంది. అదే పొయ్యి ప్రెషర్ ఉంది కానీ ఎందుకు లేదు, చేతితో చేసుకుంటున్నాము. చిన్న చిన్నగా ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలి. అంటే అంత పెద్ద చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఒత్తుకొని కాల్చుకోవటమే. మనం చూసారు కదా, ఇలా ఒత్తుకుంటున్నాం. ఇలా ఒత్తుకొని మనం పెనం మీద వేసుకున్నాం. ఇప్పుడు ఇది ప్రెస్ చేసుకున్నాం. ముందుగా ఇలా పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా, ఇలా మెల్లిగా తీసుకుని వచ్చి ఇలా వేసుకోవటం అన్నమాట. ఇలా వేసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకున్నామంటే వేడి వేడి బొబ్బట్టు రెడీ అయిపోతుంది మనకి. ఇలా రెండు వైపులు కొంచెం దోరగా వచ్చేలా కాల్చుకోవాలి. పలసగా చేసుకుంటున్నాను నేనైతే. గోధుమ పిండితోటే చేసుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా ట్రై చేయండి. ఉగాది రోజు బొబ్బట్లు చేసుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు. నాకు అంతగా తెలీదు, అమ్మగా చెప్తుంటారు. ఇలా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కాల్చుకున్నాం మనకి. వావ్, చూడండి, వేడి వేడిగా బొబ్బట్టు రెడీ. కందిపప్పుతో చేసుకున్నాం, శనగపప్పు తక్కువ వేసుకొని. మీరు తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ ఉగాది అందరికీ. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా బొబ్బట్టు.